భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. ఇక మల్లేష్కు మద్దతుగా మోత్కూరులో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. భువనగిరిలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కాంగ్రెస్ వల్ల ఎలాంటి న్యాయం జరగదన్నారు. రైతుల కొరకు కేటాయించిన డబ్బులు రైతులకు ఇవ్వకుండా రైతుల నోట్లో మట్టి కొట్టి ఖమ్మం జిల్లా మంత్రి ఒకడు, ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జి నన్ను తిరిగేటోడు ఒకడు, ముఖ్యమంత్రి ఒకడు కూర కుప్పలు గిట్ల వేసుకున్నట్టు వేసుకొని కొడుకులు అన్ని కమిషన్లకు అమ్ముకొని ఇవాళ రైతులు ముడ్డి మీద దంతారన్న భయంతో 10 వేలు వేసిండు. ఇవాళ 2 లక్షల మాఫీ లేదు. పెద్ద అమ్మలకు పెద్ద ఏళ్ళకి 4,000 అన్నారు. 4,000 కాదు, ఉన్న 2,000 ఒక నెల ఎగ్గొట్టిండు. కాబట్టి ఈ పథకాలు కూడా ఉంచడా ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనే ఆందోళనలో మేధావులు తెలిసిన వాళ్ళందరూ కూడా ఆందోళన పడతారు. భారతదేశంలో 20% గ్రామాలకు రోడ్లు లేవు, కరెంటు లేవు. అది మొదలు చూసుకో. రాముని పేరు చెప్పి ఓట్లు అడిగితే ఓట్ల కొరకు మీ దానికి ఎవడన్నా వస్తే మేము కూడా హిందువుల మేర నువ్వేంది మాకు చెప్పేదని ఈడ్చి ముడ్డి మీద దన్నాలని నేను మీతో మనవి చేస్తాను. సోదరులారా, మీ అందరికి అండగా ఉంటా. కేసీఆర్ గారు ఇంత పెద్ద అవకాశం ఒక బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిండు. మీరందరూ కూడా ఒక అవకాశం ఇస్తే నేను మీ మధ్య నుండి సేవ చేయడానికి, నేను మధ్య నుండి సేవ చేసినా కార్లల్లుండో బంగ్లాలలో ఉండేటోని కానీ మీ పక్కనే ఉంటా. అవసరమైతే వంగబడి రాళ్ళ తీసుకొని కొట్టైనా మీ కళలు సాకారం చేయడానికి నేను మేము ముందుంటానని